బ్రేకింగ్లో చూస్తున్నాం. కోల్కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ గోడౌన్ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళని సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు, సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లుగా అధికారులు వెల్లడించారు. కోల్కతాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. నిర్మాణంలో ఉన్న ఓ గోడౌన్ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాళ్ళను సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు, సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ ఘటన అసలు ఎలా జరిగింది? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఎంతవరకు గాయపడ్డారంటున్నారు? అలాగే మృతులు ఏమైనా ఉన్నారా? అసలు ఏం చెప్తూ ఉన్నారు అధికారులు? ఏం జరిగింది అసలు? అయితే ఇప్పటికైతే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోల్కతాలోని ఒక నిర్మాణంలో ఉన్న గోడౌన్ ఒక్కసారిగా కూడడంతో 8 మంది కూడా అక్కడికక్కడే చనిపోయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా గోదాం కింద పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారంతా కూడా సహాయక చర్యలు ఇప్పటికే కొనసాగుతున్నాయి. అయితే ఒక్కసారిగా గోదాం సంబంధించి కుప్పకూడడంతోనే ఈ యొక్క పెను ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారిని ప్రస్తుతము హాస్పిటల్ కూడా తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఒక్కసారి దీనికి సంబంధించి కూడటంతోనే శిథిలాల కింద కూడా ఇంకా ఎవరెవరు ఉన్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. అసలు ఎంతమంది ఉన్నారో దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఇప్పటికైతే మృతులు మాత్రం 8 సంఖ్య కూడా చేరుకుంది. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అయితే కొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. వారిని కూడా వెంటనే శిథిలాల కింద నుంచి కూడా వారిని తీసి అటు హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఒక శిథిలాలకు సంబంధించి ఇంకా సహాయక చర్యలు ముమ్మరంగా కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే పోలీసులు కావచ్చు, స్థానికులు ఒక శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కున్నారని దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శిథిలాలకు సంబంధించి పూర్తిగా తొలగిస్తే కానీ ఈ యొక్క ప్రమాదంలో ఎంతమంది ఇందులో గాయపడ్డారు, ఎంతమంది చనిపోయిన దానిపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వీరంతా కూడా రోజువారీ పనిచేసే సంబంధించిన మనకు తెలుస్తుంది. ఎందుకంటే రోజు ఇక్కడ పనిచేయడానికి వస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది కూలీలు కూడా ఉన్నారు. నిర్మిస్తున్న భవనం సంబంధించి అంటే గోదాం సంబంధించి ఒక్కసారిగా కూలడంతోనే ఒక పెను ప్రమాదం కూడా చోటు చేసుకుంది. మరోవైపు చూస్తే నిర్మాణ లోపం అనుకోవచ్చు. అంతేకాకుండా దీనికి సంబంధించిన జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కూడా జాగ్రత్త చర్యలు తీసుకోకుండా ఈ యొక్క గోదాను నిర్మించడం వల్లనే పూర్తిగా కూలినట్లుగా మనకు తెలుస్తుంది. దాంతో 8 మంది అక్కడెక్కడికి చనిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇంకా క్షతగాతులు ఎంతమంది ఉన్నారో, అంతేకాకుండా హాస్పిటల్ను ఇప్పటికీ ఎంతమంది తరలించారని దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ ఘటనతో పూర్తిగా దీనికి సంబంధించి అందరూ కూడా భయభ్రాంతులకు కూడా గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ పవన్.